So good afternoon. Today I'm going to explain about introduction to 80386, 80486 microprocessor and Pentium in microprocessors and microcontrollers. So 80386 microprocessor వచ్చేసరికి it has many improvements compared to 80286 microprocessor. What are those improvements means? It is a 32-bit microprocessor and it is having 32-bit address bus and 32-bit data bus, and also it is available with the 132 pins. అంటే మనకి 8086 అనేది 40 pins, 80286 అనేది 64 pins, 80386 కి వచ్చేసరికి మనకి 132 pins ఉంటాయి అమ్మ. 132 pins ఉంటాయి. Next it is having 17 data types and it is having 8-bit debug registers like this. There are so many features compared to 80286. 80286 మీద మనకి 80386 మైక్రోప్రాసెసర్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చింది. సో ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ 32-బిట్ మైక్రోప్రాసెసర్. 32-బిట్ మైక్రోప్రాసెసర్ అంటే ఆటోమేటిక్ గా మనకి డేటా బస్ అడ్రస్ బస్ ఎంతలో ఉంటుందమ్మా? 32-బిట్ డేటా బస్ 32-బిట్ అడ్రస్ బస్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ హ్యావింగ్ 2 వర్షన్స్. ఫస్ట్ వర్షన్ వచ్చేసరికి మనకి 80386DX and second version వచ్చేసరికి 80386SX. These are the 2 versions in 80386 microprocessor. So it is having 32-bit address bus and 32-bit data bus. సో ఆల్సో ఇంకోటి ఏంటి అంటే మనకి 80386 మైక్రోప్రాసెసర్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇంటర్నల్ మెమరీ అనేది అలొకేషన్ జరగడం జరిగింది. అంటే ఇంటర్నల్ మెమరీ అంటే లైక్ ర్యామ్ కానీ ఇలా అన్నమాట. మనకి ర్యామ్ రోమ్స్ అనేవి వచ్చినాయి అన్నమాట 80386 నుంచి. సో ఆ ఇంటర్నల్ మెమరీ అనేది 4GB అని. నెక్స్ట్ వర్చువల్ మెమరీ అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ రోమ్. ఓకే, దాన్ని 64TB అంటే టెరాబైట్స్ అని చెప్పేసి ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ ఆపరేట్స్ ఇన్ 2 modes. One is the real mode and another one is the protector mode. And it is having the paging unit capability. ఇక్కడ పేజింగ్ యూనిట్ క్యాపబిలిటీ అంటే ఏంటి అంటే మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్. పేజింగ్ యూనిట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్. దేనికోసం యూజ్ చేస్తామంటే వర్చువల్ మెమరీ కోసం యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అవైలబుల్ విత్ ద 132-bit గ్రిడ్ ఐ. 132-bit గ్రిడ్ ఐ అంటే ఏంటి అంటే మనం ఏదైనా కానీ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ తీసుకున్నప్పుడు ఆ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ లో ఇంటర్ కనెక్షన్ పిన్స్ అనేవి దాంట్లో ఉంటాయి అన్నమాట. సో దే ఆర్ ఇంటర్ కనెక్షన్ పిన్స్ ఇన్ ఏ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రిడ్ ఐ. ఓకే, 132-bit ఆఫ్ గ్రిడ్ ఐ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ హ్యావింగ్ 11 addressing modes and those addressing modes are compatible with the 80286 microprocessor and also 8086 microprocessor. So these are the main features. First one is it is having 32-bit address bus, 32-bit data bus, and there are 2 versions in a 80386 microprocessor. First one is 80386DX and second one is 80386SX. And also it is having 32-bit of address bus and data bus, and it is having the internal memory of 4GB and the virtual memory of 64TB, and it is having paging unit. Paging unit means the memory management technique that is used for the virtual memory, and it is having it is available with the 132-bit of grid I. Here grid I means it is an interconnected pins in a printed circuit board, and it is having 11 addressing modes, and those are compatible with the 80286 and the 8086 microprocessor. Next one, it is having 8 debug registers. Debug registers అంటే DR0 నుంచి DR7 దాకా 8 debug registers ఉంటాయమ్మా. నెక్స్ట్ ఇట్ ఈస్ హ్యావింగ్ 17 డేటా టైప్స్. అండ్ 80386DX లో వచ్చేసరికి 32-bit ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాము. ఆ 32-bit ఆపరేషన్స్ అనేవి ఎలా చేస్తాము అంటే 32-bit ఆఫ్ అడ్రస్ బస్ గా 32-bit ఆఫ్ డేటా బస్ గా ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాము. నెక్స్ట్ 80386SX లోకి వచ్చేసరికి ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ వెదర్ 16-bit ఆర్ 32-bit ఆపరేషన్స్. దాంట్లో 16-bit అనేది డేటా బస్ కోసం, 24-bit అనేది అడ్రస్ బస్ కోసం అని చెప్పేసి యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ హ్యావింగ్ 5 ఇన్స్ట్రక్షన్ సెట్స్. ఇన్స్ట్రక్షన్ సెట్స్ మనకి ఈ 80386 మైక్రోప్రాసెసర్ లో ఎలా అయితే ఉంటాయో సేమ్ దాంట్లో కూడా ఇన్స్ట్రక్షన్ సెట్స్ అనేవి అంతే ఉంటాయి. అంటే 80386 మైక్రోప్రాసెసర్ లో ఇన్స్ట్రక్షన్ సెట్స్ అనేవి మీకు సెకండ్ యూనిట్ లో వస్తాయి. సో ఆ మైక్రోప్రాసెసర్ లో వచ్చే ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్,
అరిథమెటికల్ అండ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్, షిఫ్ట్ అండ్ రొటేట్ ఇన్స్ట్రక్షన్, స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ మనకి 8086 మైక్రో ప్రాసెసర్ లో వచ్చే ఇన్స్ట్రక్షన్ సెట్స్ అని చెప్పేసి అంటారు. అవి 80386 లో వచ్చే ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఏంటి అంటే బిట్ స్కాన్ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఇస్ ద బిట్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్, థర్డ్ వన్ ఇస్ ద కండిషనల్ సెట్ బైట్ ఇన్స్ట్రక్షన్, and fourth one is the shift double instruction, fifth one is the control transfer instruction. These are the 5 instructions in the 80386. అంటే ఒక్కో ఇన్స్ట్రక్షన్ దేనికోసం యూజ్ చేస్తామంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిట్ స్కాన్ ఇన్స్ట్రక్షన్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే బిట్ స్కాన్ రివర్స్ కోసం, బిట్ స్కాన్ లెఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి కానీ, లేదా బిట్ స్కాన్ రైట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అలానే బిట్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఈ ఇన్స్ట్రక్షన్ సెట్స్ లో ఒక బిట్ ని టెస్ట్ చేయడం కోసం కానీ, లేదా ఆ బిట్ ని కాంప్లిమెంట్ చేయడం కోసం కానీ, అంటే టెస్ట్ ఏ బిట్ ఆర్ టెస్ట్ ఏ బిట్ అండ్ కాంప్లిమెంట్, దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్. అలానే ఒక బిట్ ని టెస్ట్ చేయడం కోసం లేదా ఆ బిట్ ని సెట్ చేయడం కోసం, వీటన్నిటి కోసం అని చెప్పేసి ఈ బిట్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ కండిషనల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయమ్మా. దీంట్లో సెట్ ఓ అని చెప్పేసి అంటాం. సెట్ ఓ అంటే ఏంటి అంటే సెట్ ఓవర్ఫ్లో ఇన్స్ట్రక్షన్. అలానే సెట్ ఎన్ఓ అంటాము, అంటే సెట్ నో ఓవర్ఫ్లో ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ సెట్ బి అంటాము, అంటే సెట్ ఆన్ బిలో ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సెట్ ఏఈ అంటాం, అంటే సెట్ ఎబో ఈక్వల్ అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ అనమాట అది. నెక్స్ట్ సెట్ ఈ అంటారు, అంటే సెట్ ఆన్ ఈక్వల్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ సెట్ ఎన్ఈ అంటే సెట్ ఆన్ నాట్ ఈక్వల్ ఇన్స్ట్రక్షన్. సెట్ బిఈ సెట్ ఆన్ బిలో ఈక్వల్ ఇన్స్ట్రక్షన్. అలానే సెట్ ఏ సెట్ అబో ఇన్స్ట్రక్షన్. అండ్ సెట్ ఎస్ సెట్ ఆన్ సైన్ ఇన్స్ట్రక్షన్. సెట్ ఎన్ఎస్ సెట్ ఆన్ నాట్ సైన్ ఇన్స్ట్రక్షన్. సెట్ పిఈ సెట్ ఆన్ ప్యారిటీ ఈవెన్ ఇన్స్ట్రక్షన్. సెట్ ఎన్పి సెట్ నాట్ ప్యారిటీ ఇన్స్ట్రక్షన్. సెట్ set on less or greater instruction, set on not less or greater instruction, set on equal instruction, set on greater instruction or not less instruction. So these are the types of instructions in the conditional set byte instruction. Next one is the shift double instruction. Shift double instruction అంటే దేనికోసం యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక స్ట్రింగ్ ని తీసుకొని ఆ స్ట్రింగ్ ని రైట్ సైడ్ కి షిఫ్ట్ చేయాలన్నా కానీ, లేదా లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేయాలన్నా కానీ ఈ షిఫ్ట్ డబుల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి యూజ్ చేస్తాము. అయితే ఇక్కడ మనం డబల్ అని చెప్పేసి ఎందుకు యూజ్ చేస్తున్నామంటే షిఫ్ట్ రైట్ డబల్ అంటే మనకి డబల్ టైమ్స్ షిఫ్ట్ అనేది ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది రైట్ సైడ్ కి. షిఫ్ట్ రైట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్హెచ్ఎల్డి అంటే ఏంటి అంటే షిఫ్ట్ లెఫ్ట్ డబుల్ అని చెప్పేసి అంటాం. షిఫ్ట్ లెఫ్ట్ డబుల్ అంటే ఇన్స్ట్రక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఏవైతే ఎంఎస్బి బిట్స్ ఉన్నాయో ఆ ఎంఎస్బి బిట్స్ ని ఎల్ఎస్బి బిట్స్ పొజిషన్ లోకి చేంజ్ చేసుకుంటుంది, అంటే షిఫ్ట్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఎస్హెచ్ఐడి అంటాము, అంటే షిఫ్ట్ రైట్ డబుల్ అని చెప్పేసి అంటాము. ఇదేం చేస్తుంది అంటే ఎల్ఎస్బి బిట్స్ ని ఎంఎస్బి పొజిషన్ లోకి చేంజ్ అవుతుంది. అంటే ఎస్హెచ్ఎల్డి అంటే ఏంటి మనకి ఎంఎస్బి నుంచి ఎల్ఎస్బికి చేంజ్ అవుతుంది. ఎస్హెచ్ఐడి అంటే ఏంటి ఎల్ఎస్బి నుంచి ఎంఎస్బికి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ వన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్. ఈ కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే జంప్ అండ్ కాల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి అంటాము. అంటే జంప్ ఇన్స్ట్రక్షన్స్ అంటే దేనికోసం యూజ్ చేస్తాము, మనం ఒక స్టేట్మెంట్ ప్రోగ్రామ్ లో ఒక స్టేట్మెంట్ రాసాము, ఒక ఇన్స్ట్రక్షన్ రాసాము, ఆ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తున్నాము జంప్ చేయాలి అనుకుంటే అనదర్ ఇన్స్ట్రక్షన్ లోకి, అప్పుడు జేఎంపి అని చెప్పేసి తీసుకుంటాం ఇన్స్ట్రక్షన్. దాని మీనింగ్ ఏంటి అంటే జేయుఎంపి అంటే జంప్ అని చెప్పేసి. ఏదైతే స్పెసిఫైడ్ రిజిస్టర్ తీసుకున్నావో, ఏదైతే స్పెసిఫైడ్ డేటా వాల్యూ తీసుకున్నావో ఆ మెమోరీ లొకేషన్ తీసుకున్నావో ఆ మెమోరీ లొకేషన్ ని అది జంప్ చేస్తుంది అనమాట. లేదా కాల్ అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తాము. అంటే ఏంటి అంటే కాల్ అనే ఇన్స్ట్రక్షన్ ఏదైనా మనం ఎబో ఇన్స్ట్రక్షన్ ని కాల్ చేయాలనుకోవడం కానీ, లేకపోతే డిలేని కాల్ చేయాలన్నా కానీ ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేస్తాము. సో దీస్ ఆర్ ద 5 ఇన్స్ట్రక్షన్స్ ఇన్ 80386. ఏమేంటివి అంటే బిట్ స్కాన్ ఇన్స్ట్రక్షన్, బిట్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్, కండిషనల్ ఇన్స్ట్రక్షన్, షిఫ్ట్ డబుల్ ఇన్స్ట్రక్షన్, కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. సో దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే మనకి 80386 లో రిజిస్టర్ ఆర్గనైజేషన్ అనేది 32 బిట్ ఉంటుందమ్మా. అంటే దీంట్లో 8 32 బిట్ రిజిస్టర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అంటే 80286 లో ఎలా అయితే ఉన్నాయో సేమ్ అంతే 80386 లో కూడా. 80386 లో కూడా మనకి 8 32 బిట్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఉంటాయి అని చెప్పేసి అంటాం. ఆ రిజిస్టర్స్ లో కూడా మనకి అంటే ఈఏఎక్స్, ఈబిఎక్స్, ఈసిఎక్స్, ఈడిఎక్స్, ఈఎస్ఐ, ఈడిఐ, ఈబిపి, ఈఎస్పి అని చెప్పేసి అంటాము.
అంటే సేమ్ మనకి అక్యూములేటర్ రిజిస్టర్, ఆఫ్సెట్ రిజిస్టర్, కౌంటర్ రిజిస్టర్, డెస్టినేషన్ ఇండెక్స్ రిజిస్టర్, అలానే సోర్స్ ఇండెక్స్, బేస్ పాయింట్, సోర్స్ పాయింట్, స్టాక్ పాయింట్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అంతే దీంట్లో కూడా మనకి 832 బిట్ రిజిస్టర్స్ అని చెప్పేసి ఉంటాయమ్మా. సో దీస్ ఆల్ ఆర్ ద ఇంప్రూవ్మెంట్స్ ఇన్ 80386 కంపేర్ టు 80286. మనకి 80286 మైక్రో ప్రాసెసర్ తో కంపేర్ చేస్తే మేజర్ గా 80386 లో ఏంటి అంటే ఇంటర్నల్ మెమొరీ అనేది ఉందమ్మా. ఫస్ట్ మనకి ఇంటర్నల్ మెమొరీ, అలానే వర్చువల్ మెమొరీ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 32 బిట్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాపీ తీసుకోవచ్చు, ఒక మొబైల్ తీసుకోవచ్చు, దాంట్లో అది 32 బిట్టా లేకపోతే 64 బిట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుందా అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు మనం యూస్ చేసే మొబైల్స్ కావచ్చు లేదా ల్యాప్టాప్స్ కావచ్చు, ఆల్ ఆర్ బిలాంగ్స్ టు 64 బిట్. సో ఈ 80386 మైక్రో ప్రాసెసర్ అనేది ఏంటి అంటే 32 బిట్ పర్ఫామ్ చేస్తుంది, ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది. అలానే దీంట్లో ఏంటి అంటే మనకి 80386 DX, 80386 SX అని చెప్పేసి 2 వర్షన్స్ ఉన్నాయి. 2 వర్షన్స్ లో DX అనే వర్షన్ వచ్చేసరికి 32 బిట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. అలానే SX అనే వర్షన్ వచ్చేసరికి 16 బిట్ ఆపరేషన్స్, 32 బిట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో కూడా మనకి ఫ్లాగ్ రిజిస్టర్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ ఆ ఫ్లాగ్ రిజిస్టర్స్ కానీ మనకి ఏవైతే జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఉన్నాయో ఆ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ కానీ సేమ్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే 832 బిట్ రిజిస్టర్స్ ఉంటాయి అన్నమాట. 832 బిట్ రిజిస్టర్స్ ఉంటాయి. అలానే దీంట్లో 2 మోడ్స్ ఉంటాయి అమ్మా. ఏ మోడ్స్ అంటే రియల్ మోడ్ ఆఫ్ 80386 అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రొటెక్టివ్ మోడ్ ఆఫ్ 80386 అని చెప్పేసి అంటాము. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ ఇన్ 80386 మైక్రో ప్రాసెసర్. నెక్స్ట్ 80486 ఇంట్రడక్షన్. ఈ 80486 లో వచ్చేసరికి 80386 మీద ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరిగినాయి. ఆ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి అంటే క్యాష్ మెమొరీ అనేది దీంట్లో ఉంది. అంటే మనం క్యాష్ మెమొరీ అని చెప్పేసి క్లీన్ చేసుకుంటా ఉంటాం. ఏదైతే మనకి క్యాష్ ఫైల్స్ ఉన్నాయో ఆ క్యాష్ మెమొరీ అనేది క్లీన్ చేసుకుంటా ఉంటాం. సో ఆ క్యాష్ మెమొరీ అనేది మనకి స్టార్ట్ అయింది 80486 మైక్రో ప్రాసెసర్ నుంచి స్టార్ట్ అయింది. ఎంత అంటే 8 కిలోబైట్స్ నుంచి. 8 కిలోబైట్స్ ఆఫ్ క్యాష్ మెమొరీ అనేది ఈ 80486 మైక్రో ప్రాసెసర్ లో ఉంది. అట్ ద సేమ్ టైం ఈ 80486 మైక్రో ప్రాసెసర్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తుంది ఎట్ 1 క్లాక్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే మనకి సింగిల్ క్లాక్ లోనే మెనీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే 80386 కావచ్చు లేదా 8086 కావచ్చు, మనకి T1, T2, T3, T4 అండ్ TW అని చెప్పేసి క్లాక్ సైకిల్స్ ఉన్నాయి. ఆ క్లాక్ సైకిల్స్ ని బేస్ చేసుకొని మనకి ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. అంటే క్లాక్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా మనకి 12.5 కావచ్చు, 8 కావచ్చు, 10 కావచ్చు, ఆ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని పర్ఫామ్ అవుతాయి. కానీ దీంట్లో ఏంటి సింగిల్ క్లాక్ పీరియడ్ లోనే మెనీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఎగ్జిక్యూట్ అవుతాయో దాంట్లో మేజర్ గా ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్ గా క్యాష్ మెమొరీని కంట్రోల్ చేసే ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ. ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ లో మనకి ఇంటర్నల్ క్యాష్ మెమొరీని కంట్రోల్ చేసే ఇన్స్ట్రక్షన్స్ అనేవి కొన్ని ఉన్నాయమ్మా. ఓకే, అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ దీంట్లో. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్ ఏంటి అంటే బిల్ట్ ఇన్ సెల్ఫ్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. అంటే బిస్ట్ అంటాం. ఈ బిస్ట్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి మైక్రో ప్రాసెసర్ ని టెస్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం దాంతో పాటు ఏదైతే ప్రాసెసర్ ఉంటుందో అనదర్ ప్రాసెసర్ అనేది దాన్ని టెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్యాష్ మెమొరీ అనేది రీసెట్ చేస్తుంది. క్యాష్ మెమొరీ అనేది రీసెట్ చేస్తుంది. ఈ బెస్ట్ అంటే బిల్ట్ ఇన్ సెల్ఫ్ టెస్ట్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం ఈ 80486 లో మనకి మైక్రో ప్రాసెసర్ ఏదైతే మన మైక్రో ప్రాసెసర్ ఉందో ఆ మైక్రో ప్రాసెసర్ టెస్ట్ చేయడానికి, దాంతో పాటు ఏమైనా అదర్ ప్రాసెసర్స్ ఉంటే అదర్ ప్రాసెసర్ టెస్ట్ చేయడానికి, నెక్స్ట్ మనకి ఏదైతే క్యాష్ మెమొరీ ఉందో ఆ క్యాష్ మెమొరీని రీసెట్ చేసుకోవడం కోసం ఈ బిల్ట్ ఇన్ సెల్ఫ్ టెస్ట్ అనేది యూజ్ చేస్తాం. అయితే ఈ టెస్ట్ రిజిస్టర్స్ ఏమేంటి అంటే TR3 కనుక యాక్టివేట్ అయింది అంటే క్యాష్ డేటా అనేది క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ TR4 అనేది ఏం చేస్తుంది అంటే మనకి క్యాష్ డేటా అనేది ఎంత ఉంది, ఏ రేంజ్ లో ఉంది అనే స్టేటస్ చూపిస్తుంది. నెక్స్ట్ TR5 అంటాము. TR5 అంటే ఏంటి అంటే క్యాష్ డేటాని కంట్రోల్ చేసుకోవడం కోసం యూజ్ చేసే రిజిస్టర్. దీస్ ఆర్ 3 ఆర్ ద టెస్ట్ రిజిస్టర్స్ అని చెప్పేసి అంటాము. సో 80486 అనేది ఏంటి, ఇట్ ఈస్ అ మైక్రో ప్రాసెసర్. ఇట్ ఈస్ హ్యావింగ్ సో మెనీ ఇంప్రూవ్మెంట్స్ కంపేర్ టు ద 80386 మైక్రో ప్రాసెసర్. వాట్ ఆర్ ద ఇంప్రూవ్మెంట్ మీన్స్?
it contains 8 kilobytes of cache memory and it executes the instructions in 1 clock period of time. At the same time ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయో వాటిలో మేజర్గా ఇంటర్నల్ క్యాష్ మెమరీని కంట్రోల్ చేసే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అలానే దీంట్లో వచ్చిన న్యూ ఫీచర్ ఏంటి అంటే బిస్ట్ అంటే బిల్ట్ ఇన్ సెల్ఫ్ టెస్ట్ అని చెప్పేసి అంటాము. ఈ బిల్ట్ ఇన్ సెల్ఫ్ టెస్ట్ అనేది మైక్రో ప్రాసెసర్ని టెస్ట్ చేయడం కోసం కానీ లేదా క్యాష్ మెమరీని రీసెట్ చేయడం కోసం కానీ యూజ్ చేస్తాం. అలానే మనకి క్యాష్ మెమరీ కానీ అంటే క్యాష్ డేటా ఎలా ఉంది, క్యాష్ స్టేటస్ ఏంటి, క్యాష్ కంట్రోల్ అనేది యూజ్ చేసుకో అంటే అవి డిస్ప్లే అవ్వాలి అంటే మనం యూజ్ చేసే రిజిస్టర్స్ వచ్చేసరికి TR3 రిజిస్టర్ అనేది కనుక యూజ్ చేస్తే అది యాక్టివేట్ అయినప్పుడు మనకి క్యాష్ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. TR4 రిజిస్టర్ అంటే క్యాష్ స్టేటస్ అనేది చూపిస్తుంది ఎంత డేటాలో ఉందనేది. నెక్స్ట్ TR5 అంటే ఆ క్యాష్ మెమరీని కంట్రోల్ చేస్తుంది, క్యాష్ డేటాని కంట్రోల్ చేస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ 80486. నెక్స్ట్ పెంటియం అని చెప్పేసి నెక్స్ట్ ఇంకొక ప్రాసెసర్ వచ్చిందమ్మా పెంటియం. ఈ ఎప్పుడైతే పెంటియం ప్రాసెసర్ వచ్చిందో అప్పటి నుంచి మనకి ల్యాప్టాప్స్ లో డ్యూయల్ కోర్, ఆక్టా కోర్, పెంటియం ప్రాసెసర్స్ అని చెప్పేసి కొన్ని వచ్చినాయి. ఎప్పుడైతే ఈ పెంటియం అనేది వచ్చిందో ఆ పెంటియం దగ్గర నుంచి మనకి డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆక్టా కోర్ ప్రాసెసర్ అని చెప్పేసి కొన్ని వచ్చినాయి అమ్మ. అక్కడ నుంచి నెక్స్ట్ ఇంటెల్ i3 ప్రాసెసర్, i5 ప్రాసెసర్, i7 కాన్ఫిగరేషన్ అని చెప్పేసి మీకు ల్యాప్టాప్స్ ఉంటే ఐడియా ఉంటుంది. అంటే కాన్ఫిగరేషన్ i3 అంటాము, i5 అంటాము, i7 అంటాము, లేదా కొంతమంది Ryzen 3 అని చెప్పేసి కానీ లేకపోతే ఆక్టా కోర్ అని, డ్యూయల్ కోర్ అని చెప్పేసి అంటా ఉంటారు. సో దీస్ ఆర్ ఆల్ మైక్రో ప్రాసెసర్స్. కమ్స్ అండర్ మైక్రో ప్రాసెసర్. అంటే ఏంటి అంటే CPU అనే సింగిల్ చిప్ మీద మనం CPUని బిల్డ్ చేయడానికి. ఈ మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఇన్స్ట్రక్షన్స్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద అరిథమెటికల్ అండ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద మెమరీ యూనిట్. అంటే మనం ఏదైతే ఇన్పుట్ డివైస్ నుంచి మెమరీ తీసుకుంటున్నామో ఆ డివైస్ ఏదైతే డేటా ఉందో దాన్ని స్టోర్ చేసుకుంటే అట్ ద సేమ్ టైం ఆ డేటాను మళ్ళీ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ యూనిట్ నుంచి ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసిన తర్వాత అవుట్పుట్ డివైస్ కి సెండ్ చేస్తుంది. సో ఈ పెంటియం ప్రాసెసర్ వచ్చేసరికి మనకి డ్యూయల్ క్యాష్ మెమరీ అనేది ఉంటుంది. ఈ పెంటియం ప్రాసెసర్ లో డ్యూయల్ క్యాష్ మెమరీ అండ్ డ్యూయల్ ఇంటీజర్ యూనిట్ అనేవి ఉంటాయి అమ్మా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ పెంటియం ప్రాసెసర్ అనేది ఆల్మోస్ట్ గా మనకి 80486, 80386 మైక్రో ప్రాసెసర్ లానే ఐడెంటికల్ గా ఉంటుంది, వాటితో పాటుగా ఐడెంటికల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీనికి క్లాక్ రేట్ వచ్చేసరికి 66 మెగాహెర్ట్జ్ అని చెప్పేసి అంటాము. ఇది వచ్చేసరికి మనకి 64 బిట్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది. ఈ పెంటియం ప్రాసెసర్ వచ్చేసరికి 64 బిట్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద మెమరీ యాక్సెస్ టైం, it has access of memory time and also మనకి ఏవైతే ఈ మెమరీ యాక్సెస్ టైం ఉందో వితౌట్ వెయిట్ స్టేట్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ మనకి విత్ ద స్పాన్ ఆఫ్ టైం పీరియడ్ లో జరుగుతుంది. 18 నానో సెకండ్స్ ఇన్ 66 మెగాహెర్ట్జ్ లో జరుగుతుంది. సో ఈ పెంటియం లో మేజర్ వచ్చేసరికి మనకి డ్యూయల్ క్యాష్ మెమరీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి రెండు మన ఈ పెంటియం అనేది 80386, 80486 మైక్రో ప్రాసెసర్ కి కొంచెం ఐడెంటికల్ గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి దీని క్లాక్ రేట్ అనేది 66 మెగాహెర్ట్జ్ తో ఉంటుంది. దీని ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి లేదా ఆపరేషన్స్ వచ్చేసరికి 64 బిట్స్ లో ఉంటుందమ్మా మనకి. ఓకే, నెక్స్ట్ మనకి దీంట్లో ఏంటి అంటే ఇట్ అలౌస్ ద 4 మెగాబైట్ ఆఫ్ మెమరీ పేజెస్. దీంట్లో ఏంటి అంటే మనకి 4 మెగాబైట్ ఆఫ్ మెమరీ పేజెస్ అనేవి ఉంటాయి. అంటే ఏంటి మనకి 4 మెగాబైట్ ఆఫ్ మెమరీ స్టోరేజ్ అనేది జరుగుతుంది. దీంట్లో 4 మెగాబైట్ ఆఫ్ మెమరీ స్టోరేజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో కూడా మనకి బిల్ట్ ఇన్ సెల్ఫ్ టెస్ట్ అనేది జరుగుతుంది. బిల్ట్ ఇన్ సెల్ఫ్ టెస్ట్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెంటియం ప్రాసెసర్ ఉందంటే ఆ పెంటియం ప్రాసెసర్ ని అది టెస్ట్ చేసుకోవడం, సెల్ఫ్ టెస్ట్ చేసుకోవడం. అట్ ద సేమ్ టైం క్యాష్ డేటాని క్లియర్ చేసుకోవడం లేదా రీసెట్ చేసుకోవడం. అలానే దీంతో పాటు ఏమైనా అదర్ ప్రాసెసర్స్ ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెంటియం తో పాటు 80386 మైక్రో ప్రాసెసర్ కూడా యాడ్ అయ్యి ఉంది అంటే దాన్ని కూడా టెస్ట్ చేసుకోవడాన్ని బిల్ట్ ఇన్ సెల్ఫ్ టెస్ట్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బైనరీ టు గ్రే కోడ్ ప్రోగ్రామ్ అమ్మా ఇన్ 8086 అనమాట. ఈ బైనరీ టు గ్రే కోడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే మనకి ఏదైతే బైనరీ వాల్యూస్ ఉన్నాయో ఆ బైనరీ వాల్యూస్ ని గ్రే కోడ్ లోకి కన్వర్ట్ చేసి చూపిస్తుంది. ఏదైతే బైనరీ వాల్యూస్ ఉన్నాయో ఆ బైనరీ వాల్యూస్ ని గ్రే కోడ్ లోకి కన్వర్ట్ చేసి చూపిస్తుంది. అది ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే 2 XOR ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి కన్వర్ట్ చేస్తుంది. 2 XOR ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేసి కన్వర్ట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం XOR ఆపరేషన్స్ అంటే ఏంటి, మనకి ఏవైనా కానీ సేమ్ వాల్యూస్ తీసుకున్నప్పుడు అంటే సేమ్ ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు మనకి అవుట్పుట్ అనేది 0లో ఉంటుంది. అలానే డిఫైన్డ్ ఆపరేషన్స్ అంటే ఇన్పుట్స్ కనుక డిఫైన్డ్ ఉన్నాయి అంటే అవుట్పుట్ అనేది హై అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా,
మనకి 2 ఇన్పుట్ XOR ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ కావాలంటే ఫస్ట్ వన్ 0 0, సెకండ్ వన్ 0 1, థర్డ్ వన్ 1 0, నెక్స్ట్ వన్ 1 1. అయితే దీంట్లో మనకి ఈ XOR ఆపరేషన్స్ అనేవి ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ఏవైతే సేమ్ ఇన్పుట్స్ ఉన్నాయో ఆ ఇన్పుట్స్ ఉన్నప్పుడు నాకు అవుట్పుట్ అనేది 0 అవుతుంది. ఏవైతే డిఫరెన్స్ ఇన్పుట్ ఉన్నాయో ఆ డిఫరెన్స్ ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది హై అవుతుంది. దిస్ ఇస్ ద XOR ఆపరేషన్. సో ఇక్కడ 0 0 అయినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది 0 అయింది. 0 1 అయినప్పుడు అవుట్పుట్ ఏమైంది 1 అయింది. 1 0 అయినప్పుడు అవుట్పుట్ ఏమైంది 1 అయింది. 1 1 అయినప్పుడు అవుట్పుట్ 0 అయింది. ఇప్పుడు ఈ XOR ఆపరేషన్ ని బేస్ చేసుకొని మనకి బైనరీ నుంచి గ్రే కోడ్ కన్వర్షన్ అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ డెసిమల్ లో 0 వాల్యూకి బైనరీ వాల్యూ ఎంతమ్మా మనకి అంటే మనం వాల్యూస్ అనేవి ఎక్కడ దాకా తీసుకుంటాం 0 to 15 దాకా తీసుకుంటాం. అంటే 16 తీసుకుంటాము. అంటే వాటిని ఏమంటాం 0 1 2 3 4 5 6 7 8 9 10 ని వాటిని డెసిమల్ వాల్యూస్ అంటాం. వాటిని మనకి బైనరీలో కన్వర్ట్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటి అంటే 0కి ఫర్ ఎగ్జాంపుల్ 0000. నెక్స్ట్ ఏం చేస్తున్నాము 0 అనే వాల్యూ అనేది ఏదైతే ఫస్ట్ వాల్యూ ఉందో ఆ ఫస్ట్ వాల్యూ అనేది ఆటోమేటిక్ గా అలొకేట్ అయిపోయి నెక్స్ట్ మనకి గ్రే కోడ్ లో వచ్చే వాల్యూ ఎలా అయితే ఉంటుందో గ్రే కోడ్ లో కనుక వాల్యూ కావాలి అంటే ఈ 0 నుంచి ఈ 0కి XOR ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఈ 0 నుంచి ఈ 0కి XOR ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏముందమ్మా నాకు సేమ్ వాల్యూస్ ఉన్నాయి 0 0 అంటే సేమ్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది ఇక్కడ 0 వచ్చింది కాబట్టి 0. నెక్స్ట్ ఈ 0కి ఈ 0కి XOR ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది మళ్ళీ 0 అవుతుంది. అలానే ఈ 0కి XOR ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది 0 అవుతుంది. సేమ్ అంతే ఇప్పుడు 1 తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ 1 అంటే డెసిమల్ వాల్యూ దానికి బైనరీ వాల్యూ ఏమవుతుంది 0001 అవుతుంది. ఇప్పుడు ఏం చెప్పా ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ వాల్యూ అనేది కాన్స్టాంట్ గా ఉంటుంది. కాన్స్టాంట్ గా ఉండి నెక్స్ట్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ కి మనకి XOR ఆపరేషన్ అనేది జరుగుతుంది. అంటే ఈ 0కి XOR ఆపరేషన్ జరిగింది. అప్పుడు నాకు అవుట్పుట్ ఏమవుతుంది రెండు సేమ్ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి 0. మళ్ళీ ఈ 0కి XOR ఆపరేషన్ జరిగింది. అంటే సేమ్ ఇన్పుట్స్ కాబట్టి 0. నెక్స్ట్ ఈ 0కి ఈ 1కి XOR ఆపరేషన్ జరిగింది. అప్పుడు ఏమవుతుంది నాకు అవుట్పుట్ అనేది రెండు డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నాయి. అంటే 0 1 అని ఉంది. అంటే అవుట్పుట్ ఏమవుతుంది నాకు 1 అవుతుంది. అవుట్పుట్ అనేది 1 అవుతుంది. సేమ్ ఇలానే నేనేం చేశాను ఇక్కడ బైనరీ నుంచి గ్రే కోడ్ లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ఒక ఇన్పుట్ ని తీసుకున్నాను. ఆ వచ్చిన గ్రే కోడ్ కన్వర్షన్ అనేది స్టోర్ చేసుకోవడానికి ఒక అవుట్పుట్ తీసుకున్నాను. బైనరీ టు గ్రే కోడ్ కన్వర్షన్ అంటే ఒక బైనరీ వాల్యూని తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం వచ్చిన బైనరీ వాల్యూను స్టోర్ చేసుకోవడానికి ఒక అవుట్పుట్ అనేది తీసుకున్నాను. సో ఏ వాల్యూ తీసుకున్నాను నేను ఇక్కడ 92H అనే వాల్యూ తీసుకున్నాను. 92H అనే వాల్యూని తీసుకున్నాను. 92 అంటే దాని బైనరీ వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 92 దాని బైనరీ వాల్యూ ఎంత 9 అంటే నాకు 1001 అలానే 2 అంటే 0010. ఇప్పుడు నేనేం చెప్పాను దీన్ని గ్రే కోడ్ లకి కన్వర్ట్ చేయాలి అంటే నాకేం ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలి ఫస్ట్ ఏదైతే బిట్ ఉందో ఆ ఫస్ట్ బిట్ అనేది కాన్స్టాంట్ గా ఉంటుంది అంటే 1 అనేది కాన్స్టాంట్ అయింది. నెక్స్ట్ ఏదైతే నెక్స్ట్ బిట్ ఉందో ఆ నెక్స్ట్ బిట్ కి దీనికి XOR ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అంటే 1కి 0కి XOR ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు నాకు వచ్చిన అవుట్పుట్ ఏంటి 1 కాబట్టి ఇక్కడ 1 అవుతుంది. నెక్స్ట్ ఈ బిట్ ఏదైతే ఉందో 0కి XOR ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవ్వాలి. అంటే దీనికి XOR ఆపరేషన్ పర్ఫామ్ అయితే నాకేమొచ్చింది 0 వచ్చింది కాబట్టి 0. నెక్స్ట్ 01కి XOR ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవ్వాలి. 01కి XOR ఆపరేషన్ పర్ఫామ్ అయినప్పుడు నాకు ఇక్కడ ఏముంది అవుట్పుట్ అనేది 1 ఉంది కాబట్టి 9కి గ్రే కోడ్ లో కన్వర్ట్ చేస్తే అంటే 9 అనే బైనరీ వాల్యూని గ్రే కోడ్ లోకి కన్వర్ట్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఎంత 1101 అంటే 1001 ని గ్రే కోడ్ లోకి కన్వర్ట్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ 1101. అలానే సేమ్ ఇప్పుడు మనకి 2కి చూడాలమ్మా గ్రే కోడ్ లో కన్వర్షన్ అనేది 2కి చూడాలి. ఇవన్నీ థియరిటికల్ క్యాలిక్యులేషన్స్ మీ అబ్జర్వేషన్ రాసేటప్పుడు మీ చేసి చూపించాలి థియరిటికల్ క్యాలిక్యులేషన్స్ అనేవి. ఓకే సో 0 ఉంది ఇక్కడ ఆ ఫస్ట్ బిట్ అనేది ఏమన్నా నేను ఇక్కడ అంటే మనం 9కి 2కి అని చెప్పేసి సపరేట్ గా తీసుకుంటుంది 92 అని చెప్పేసి ఎట్ ఎ టైం తీసుకోదు. ఒక 4 బిట్స్ ని ఒకలాగా అట్ ద సేమ్ టైం నెక్స్ట్ 4 బిట్స్ ని ఒకలాగా తీసుకుంటుంది. సో ఫస్ట్ 9 తీసుకున్నప్పుడు మనకి 1 అనేది కాన్స్టెంట్ అయింది. దాని తర్వాత ఏం చేసింది దీనికి XOR ఆపరేషన్ పర్ఫామ్ చేసింది. మనకి అవుట్పుట్ 1 వచ్చింది. దీనికి XOR ఆపరేషన్ పర్ఫామ్ చేసింది.
అవుట్పుట్ అనేది ఏమొచ్చింది 0 వచ్చింది. అట్ ద సేమ్ టైం 0కి 1కి XOR ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఏముంది మనకి ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 అయింది మనకి అవుట్పుట్ అనేది. నెక్స్ట్ ఏంటి ఈ 2 అనే దానికి గ్రే కోడ్ కన్వర్షన్ అనేది మనం చూడాలి. గ్రే కోడ్ కన్వర్షన్ ఈ 2కి చేసినప్పుడు ఫస్ట్ బిట్ ఏమని చెప్పా నేను కాన్స్టెంట్ గా ఉంటుందన్న, అంటే 0 అనేది కాన్స్టెంట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది ఈ 0కి ఇక్కడ ఉన్న 0కి XOR ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అలా అయినప్పుడు 0కి XOR ఆపరేషన్ వచ్చినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది 0నే వచ్చింది కాబట్టి ఇక్కడ 0. నెక్స్ట్ 0-1కి XOR ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలి. 0-1కి పర్ఫామ్ అయినప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది 1 వచ్చింది. నెక్స్ట్ 1-0కి XOR ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవ్వాలి. 1-0కి XOR ఆపరేషన్ పర్ఫామ్ అయినప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది 1 వచ్చింది. అంటే 2కి బైనరీ వాల్యూలోకి కన్వర్ట్ చేస్తే మనకి 2 అనే వాల్యూ బైనరీ వాల్యూలో కన్వర్ట్ చేస్తే దాని అవుట్పుట్ దాని వాల్యూ ఎంత 0010. డెసిమల్ 2ని బైనరీ వాల్యూలోకి కన్వర్ట్ చేస్తే దాని అవుట్పుట్ 0010. అయితే ఈ బైనరీ వాల్యూని మళ్ళీ గ్రే కోడ్ లో కన్వర్ట్ చేస్తే దాని అవుట్పుట్ ఏమొచ్చింది నాకు ఇక్కడ 0011. అంటే 92 అనే వాల్యూని నేను గ్రే కోడ్ లోకి కన్వర్ట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏం డిస్ప్లే అవ్వాలి 11010011 అనేది డిస్ప్లే అవ్వాలి. 11010011 అనేది డిస్ప్లే అవ్వాలి. సో అలా డిస్ప్లే అవ్వడానికి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మనకి ప్రోగ్రామ్ లో చెప్పుకున్నట్టుగా కోడ్ సెగ్మెంట్ డేటా సెగ్మెంట్ అని చెప్పేసి రెండు ఉంటాయి. ప్రోగ్రామ్ రాయాలంటే మనకి 2 సెగ్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఇస్ ద డేటా సెగ్మెంట్, సెకండ్ వన్ ఇస్ ద కోడ్ సెగ్మెంట్. అంటే ఏదైతే మనం డేటాని అజ్యూమ్ చేసుకొని తీసుకుంటామో ఆ డేటాకి కోడ్ అనేది రాస్తాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నాం ఇక్కడ అజ్యూమ్ అని చెప్పేసి తీసుకున్నాం. అజ్యూమ్ అంటే ఏమని చెప్పాను, ఇట్ ఈస్ అన్ అసెంబ్లర్ డైరెక్టివ్. ఏం చేస్తుంది మనకి కోడ్ సెగ్మెంట్ ని డేటా సెగ్మెంట్ ని అజ్యూమ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ మనం కోడ్ సెగ్మెంట్ రాయాలి అంటే డేటా సెగ్మెంట్ అనేది మనకి తెలియాలి. అంటే నేను ఇప్పుడు బైనరీ టు గ్రే కోడ్ కన్వర్షన్ అనేది చేస్తున్నాను. అంటే దానికి ఒక వాల్యూ అనేది అసైన్ చేయాలిగా. నేను ఆ వాల్యూ అనేది అసైన్ చేయడానికి ఒక ఇన్పుట్ తీసుకున్నాను. N1 అనే ఇన్పుట్ తీసుకొని ఈ QU అనే అసెంబ్లర్ డైరెక్టివ్ తీసుకున్నాను. ఇక్కడ అసెంబ్లర్ డైరెక్టివ్ ఏం చేస్తుంది, ఏదైతే మనకి ఇన్పుట్ ఉందో ఆ ఇన్పుట్ ని దీనికి అసైన్ చేస్తుంది. N1 అనే వేరియబుల్ కి అసైన్ చేస్తుంది అన్నమాట. ఓకే, 92H అనే ఇన్పుట్ ని తీసుకున్నాను. నెక్స్ట్ ఏదైతే దీన్ని బైనరీ వాల్యూగా కన్వర్ట్ చేసుకుని ప్రోగ్రామ్ అనేది గ్రే కోడ్ లోకి మార్చుకోవాలి. ఆ గ్రే కోడ్ లో వచ్చిన రిజల్ట్ అనేది స్టోర్ చేసుకోవడానికి మళ్ళీ నేను ఒక అవుట్పుట్ ని తీసుకున్నాను. ఆ అవుట్పుట్ ని N2 అని చెప్పేసి అనుకున్నాను. అట్ ద సేమ్ టైం ఇది 8 బిట్స్ ఆపరేషన్స్ కాబట్టి, అంటే 9 అంటే ఎంత 1001, 2 అంటే ఎంత 0010, అంటే 8 బిట్స్ ఉన్నాయి. 8 బిట్స్ ఆపరేషన్స్ కాబట్టి నేను DB అని చెప్పేసి తీసుకున్నాను. DB అంటే ఏంటి, ఇక్కడ డిఫైన్డ్ బైట్ ఆర్ డేటా ఇన్ బిట్స్. అంటే మనకి సింగిల్ బైట్ లో ఎన్ని బిట్స్ ఉంటాయి 8 బిట్స్ ఉంటాయి కాబట్టి ఆ 8 బిట్ లొకేషన్స్ నేను ఇక్కడ ఇచ్చింది కాబట్టి దాన్ని స్టోర్ చేసుకోవడానికి మళ్ళీ నేను DB అని చెప్పేసి ఇచ్చా. నాకు అవుట్పుట్ తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ ఇచ్చా. నెక్స్ట్ డేటా ఎండ్స్ అన్నాను. ఎండ్స్ అంటే ఏంటి, ఇక్కడ కోడ్ మనకి ఏదైనా కానీ ఒక సెగ్మెంట్ ఉంటే ఆ సెగ్మెంట్ ని ఎండ్ చేసుకోవడం కోసం ఈ ఎండ్స్ అనే అసెంబ్లర్ డైరెక్టరీని యూజ్ చేస్తాం. ఈ ఎండ్స్ అనే అసెంబ్లర్ డైరెక్టరీని మనం యూజ్ చేస్తాం. సో డేటా ఎండ్స్ అని ఇచ్చా అంటే దాని మీనింగ్ ఏం తీసుకుంటుంది, సిస్టమ్ అనేది ఏదైతే నేను ఇక్కడ డేటా సెగ్మెంట్ అనేది తీసుకున్నానో ఆ సెగ్మెంట్ ని ఎండ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి కోడ్ సెగ్మెంట్. కోడ్ సెగ్మెంట్ అనేది స్టార్ట్ చేశాను. అంటే ఏదైతే పైన డేటా తీసుకున్నానో ఆ డేటా తోటి స్పెసిఫైడ్ టాస్క్ అనేది పర్ఫామ్ చేయడానికి కోడ్ అనేది రాస్తున్నాను ఇక్కడ. సో కోడ్ సెగ్మెంట్ లో వచ్చేసరికి స్టార్ట్ అనే ఇన్స్ట్రక్షన్ తోటి మూవ్ AX, డేటా అంటే ఏదైతే డేటా ఉందో ఆ డేటాని AX అనే 16 బిట్ అక్యుములేటర్ రిజిస్టర్ లోకి కాపీ చేసుకున్నాము. నెక్స్ట్ మూవ్ DS, AX అంటే ఆ 16 బిట్ అక్యుములేటర్ రిజిస్టర్ నుంచి మళ్ళీ డేటా సెగ్మెంట్ రిజిస్టర్ లోకి కాపీ చేసుకున్నాం. దాని తర్వాత XOR ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. ఈ 3 స్టెప్స్ మనం ఏ ప్రోగ్రామ్ రాసినా కానీ కామన్. నెక్స్ట్ ఏమి ఇన్స్ట్రక్షన్ రాశాను అంటే మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ తీసుకొని AL, N1 అని ఇచ్చా. అంటే మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ ఏం ఇన్స్ట్రక్షన్ అని చెప్పాను నేను 8086 లో, ఇట్ ఈస్ ఏ డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్. ఏం చేస్తుంది అది, ఏదైనా స్పెసిఫైడ్ రిజిస్టర్ లోకి మనకి డేటా అనేది కాపీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, లేదా మెమరీ లొకేషన్ లోకి ఒక డేటాను కాపీ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. సో మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ తోటి AL అనే 8 బిట్ లో అక్యుములేటర్ రిజిస్టర్ తీసుకున్నాను. ఎందుకు అంటే నేను ఇక్కడ ఇన్పుట్ లో ఎన్ని బిట్స్ తీసుకున్నాను 8 బిట్స్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 8 బిట్ రిజిస్టర్ తీసుకున్నాను నేను. AL, N1 అన్న. N1 లో ఏ డేటా ఉంది నాకు ఇక్కడ 92H అనే డేటా ఉంది. 92H అనే డేటా ఉంది. ఆ డేటా అనేది దేంట్లో కాపీ అవుతుంది, ఇప్పుడు నాకు AL అనే 8 బిట్ రిజిస్టర్ లోకి కాపీ అవుతుంది. నెక్స్ట్ ఏం చేశాను, మళ్ళీ మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసుకొని BL, AL అన్న.
అంటే ఇక్కడ పైన నాకు 92H అనేది ఎక్కడ ఉంది, ఏఎల్ రిజిస్టర్లో కాపీ అయింది. ఈ ఏఎల్ రిజిస్టర్లో కాపీ అయిన దాన్ని మళ్ళీ నేను బిఎల్ రిజిస్టర్లో కాపీ చేస్తాను. అంటే బిఎల్ రిజిస్టర్లో నాకేమవుతుంది అప్పుడు 92H అనేది ఉంటుంది. బిఎల్ రిజిస్టర్లో కూడా 92H అనే వాల్యూ ఉంటుంది. ఇప్పుడు నేను యూజ్ చేసిన ఇన్స్ట్రక్షన్ అంటే సిఎల్సి అనే ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేశాను. దీని మీనింగ్ ఏంటంటే క్లియర్ క్యారీ. ఇదేం చేస్తుంది, మనకి ఏమైనా క్యారీ బిట్ అనేది కనుక జనరేట్ అయితే ఆ క్యారీ బిట్ ని క్లియర్ చేస్తుంది. ఏదైనా క్యారీ బిట్ అనేది జనరేట్ అయితే ఆ క్యారీ బిట్ ని క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేశాను నేను, ఏదైతే 92H అనే వాల్యూ ఉందో ఆ 92H కి RCR అనే ఆపరేషన్ చేశా. అంటే RCR అంటే ఏంటి, రొటేట్ టు క్యారీ, రొటేట్ టు క్యారీ. ఆ RCR అనే ఆపరేషన్ దేనికి పర్ఫామ్ చేశాను అంటే బిఎల్ లో ఏదైతే డేటా ఉందో ఆ బిఎల్ లో ఉన్న వాల్యూకి రొటేట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేశాను. ఎన్నిసార్లు పర్ఫామ్ చేశానంటే 1 టైం పర్ఫామ్ చేశాను. 1 టైం పర్ఫామ్ చేశాను. ఎందుకు పర్ఫామ్ చేశాను, నేను ఇక్కడ ఏమని చెప్పాను, ఫస్ట్ డేటా అనేది ఏదైనా కానీ మనం ఇక్కడ తీసుకున్నప్పుడు గ్రే కోడ్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ డేటా అనేది కాన్స్టెంట్ అవుతుంది, నెక్స్ట్ డేటా నుంచి XOR ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో దానికోసం అని చెప్పేసి నేను రొటేట్ అనే ఒక ఆపరేషన్ ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది నాకు ఆటోమేటిక్ గా, అంటే 92H అని చెప్పేసి ఒక డేటా ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ 92 అని చెప్పేసి ఒక డేటా ఇచ్చాను. 9 అంటే ఏంటి, 1001. దీన్ని ఏం చేశాను నేను, ఫస్ట్ 9 అనే డేటాలో రొటేట్ రైట్ అని ఇచ్చా. అది ఎన్నిసార్లు అంటే ఒకసారి అని చెప్పేసి ఇచ్చా. అంటే 1 అనేది ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. 1 అనేది రొటేట్ అవుతుంది. నెక్స్ట్ ఏమనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చా నేను ఇక్కడ, XOR ఆపరేషన్ AL, BL అని ఇచ్చా. ఏదైతే ఈ రొటేట్ అయిందో ఆ ఆపరేషన్ తోటి AL అనే ఆపరేషన్ పర్ఫామ్ చేయమని ఇచ్చా. అంటే ఆటోమేటిక్ గా నేను ఇక్కడ చెప్పినట్టు ఏమవుతుంది నాకు, అంటే ఈ బిట్ కి XOR ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది, నెక్స్ట్ ఈ బిట్ కి XOR ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. అలా ఇచ్చాను. అప్పుడు నాకు రిజల్ట్ ఏమొస్తుంది, ఆటోమేటిక్ గా అవుట్పుట్ అనేది ఇది 1101 0011 అనే అవుట్పుట్ ఆపరేషన్ వస్తుంది. నెక్స్ట్ దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాను నేను, AL అనే రిజిస్టర్ లో స్టోర్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ N2 లో కాపీ చేసుకుంటున్నాను. అంటే ఏదైతే అవుట్పుట్ N2 అని ఉందో ఆ N2 అవుట్పుట్ లోకి కాపీ చేస్తున్నాను. నెక్స్ట్ మూవ్ AH, 4CH అంటే 8-bit హై అక్యూములేటర్ రిజిస్టర్. నెక్స్ట్ 4C హెక్సాడెసిమల్ వాల్యూస్ వచ్చే వరకు మూవ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ INT అంటే ఇంటరప్ట్ అంటాము. అంటే ఏంటి, ఇది డిస్టర్బెన్స్ సిగ్నల్ అన్నమాట. అంటే మనకి ఏదైనా కానీ అదర్ ప్రోగ్రామ్ లోకి వెళ్లకుండా ఈ ప్రోగ్రామ్ యొక్క కంట్రోల్ అనేది అదర్ ప్రోగ్రామ్ లోకి వెళ్లకుండా ఆ ఇంటరప్ట్ అనేది 21 హెక్సాడెసిమల్ వాల్యూస్ వచ్చే వరకు మనకి ప్రోగ్రామ్ రన్ అవ్వాలని చెప్పేసి రాసుకుంటాం. నెక్స్ట్ కోడ్ ఎండ్స్ అంటే ఏంటి, ఎండ్ సెగ్మెంట్ అని చెప్పేసి అంటాం. ఏదైతే నేను కోడ్ సెగ్మెంట్ గా తీసుకున్నానో ఆ సెగ్మెంట్ అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎండ్ స్టార్ట్ అని చెప్పేసి తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, ట్యాగ్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ASM అని చెప్పేసి ఇస్తారు. అప్పుడు సింటాక్స్ ఎర్రర్స్ అనేవి ఏం లేకపోతే మనకి నో ఎర్రర్స్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ఫైల్స్ లింక్అప్ చేయాలంటే టీలింక్ స్పేస్ OBJ ఫైల్ నేమ్ డాట్ OBJ అని ఇస్తాం. అంటే ఆబ్జెక్ట్ ఫైల్స్ అనేవి మనం ఏదైతే సోర్స్ కోడ్ వేస్తున్నామో ఆ సోర్స్ కోడ్ కి లింక్ అయిపోతాయి. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, డీబగింగ్ చేస్తున్నాము. డీబగింగ్ అంటే దానికి యూజ్ చేసే కమాండ్ ఏంటి, డీబగ్ స్పేస్ ఫైల్ నేమ్ .exe ఎక్స్టెన్షన్ అంటే ఎగ్జిక్యూషన్ అని చెప్పేసి, ఎగ్జిక్యూషన్ చేయమని చెప్పేసి .exe ఎక్స్టెన్షన్ అంటే. నెక్స్ట్ టీ అంటే అని చెప్పేసి టైప్ చేస్తా ఉంటే ఒక్కొక్కటి మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ రాసామో ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతా వస్తుంది. నెక్స్ట్ డి స్పేస్ DS కాల్ అని చెప్పేసి 002 08 అని చెప్పేసి ఇచ్చాము అంటే మనకి 92H అంటే ఏదైతే ఈ అవుట్పుట్ ఉందో అంటే 1101, 0011 అనే అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం చేసిన ఆపరేషన్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఆ రిజల్ట్ ఎప్పుడైతే ఈ రిజల్ట్ వచ్చిందో అప్పుడు మాత్రమే మీరు చేసిన ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ అని చెప్పేసి దాన్ని. ఓకే, సో దీంతో మనకి ఫస్ట్ యూనిట్ అనేది అయిపోయిందమ్మా. రేపటి నుంచి మనం సెకండ్ యూనిట్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే.